హాయ్ అండి. బీరకాయ పచ్చడి, బీరకాయ కూర 2 చూపిస్తున్నా ఒక వీడియోలోనే. ఇవన్నీ ఐటమ్స్ పచ్చడికండి. 2 కలిపి చేస్తున్నారు. టైం ఎక్కువ పట్టిద్ది అనుకుంటారేమో. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. నేను ఇవి కట్ చేసుకునేలోపు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇవన్నీ కట్ చేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయండి. బీరకాయలు వేసేసుకుందాం. కొంచెం అండి లైట్గా పసుపు, యాంటీబయాటిక్ కదా, తింటే మంచిదని వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నానండి. ఉప్పు నేను దంచుకునేటప్పుడు వేస్తా, కళ్ళుప్పు త్వరగా మగ్గుతాయని వేస్తున్నాను. కలిపేసుకొని మూత పెట్టేద్దాం. బీరకాయలన్నీ ఫ్రై అయిపోయినాయండి. తీసేసి టమాటాలు వేసుకున్నాను. ఆయిల్ వేసి టమాటాలు వేసుకున్నానండి. ఇవి కూడా ఫ్రై అయ్యేద్దాం. మూత పెట్టేస్తున్నాను. ఫ్రై అయ్యేలోపు క్లీన్ చేసుకుంటా. చింతపండు వేసుకోవాలి. బీరకాయ కూర ఇలా మెత్తళ్ళే కాదండి, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, కోడిగుడ్డు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యిందండి. మెత్తళ్ళు వేసేసుకుంటున్నాను. మెత్తళ్ళు కొంచెం ఫ్రై అయినాయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఉల్లిపాయ కూడా ఫ్రై అయినాయండి. బీరకాయలు వేసేసుకుంటున్నాను. కలిపేసుకొని మూత పెట్టేద్దాం. చాలా బాగుంటుందండి. ఎండు చేపలైనా, ఎండు రొయ్యలైనా, మెత్తళ్ళైనా ఏవైనా వేసుకోవచ్చు. పద్దాక నాన్ వెజ్ తినాలంటే తినలేం కదా, ఇలా నాన్ వెజ్కి రీప్లేస్ ఇవన్నీ. ఈ కూర ఉడుకుతూ ఉండిద్దండి. ఇంకా పచ్చడి నూరుకొచ్చేద్దాం. దీంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు వేసానండి. ఫస్ట్ ఇవి నూరేద్దాం. ఫాస్ట్గా నూరేస్తానండి. టమాటాల్లో వేసిన చింతపండు ఉంది కదండి, ఇప్పుడే వేసేసుకోవాలి. మెత్తగా నలిగిపోతుంది. చింతపండు, జీలకర్ర పేస్ట్ అండి. ఎంత మెత్తగా అయిపోయిందో చూసారా. నలిగిపోయినాయండి. బీరకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఉప్పు వేసుకుంటే ఫాస్ట్గా నలిగిపోతుందండి. ఉప్పు వేసేస్తున్నాను. నేను పచ్చడికి సరిపోయిందండి. తీసేసుకొని టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా వేసుకున్నానండి. టమాటాలు మెత్తగా నలిగిపోయినాయండి. వేసేసుకుంటాను పేస్ట్. టమాటాలు అవన్నీ కలిపేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకున్నామండి. టమాటాలు అవన్నీ వేసుకున్నానండి. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఒక్కసారి అలా దంచుకొని తీసేసుకుందాం. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారంటే పచ్చడి అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే అండి. నేను ఇక్కడ పచ్చడి చేసుకున్నాను. రోలు కూడా కడిగానండి. అయినా బీరకాయలో నుంచి నీళ్లు మాత్రం ఎగరలేదు. ఇంకా కొంచెం అలాగే ఉన్నాయి. ఇవన్నీ ఎగిరిపోయిన తర్వాత కారం వేసుకొని దింపుకోవటమే. కర్రీ నీళ్ళు ఎగిరేలోపు ఈ అంట్లు సదిలేసి అంట్లు కూడా తోమేస్తానండి ఫాస్ట్గా. నేను మధ్య మధ్యలో కలుపుకుంటా ఉన్నానండి. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. నూనె పైకి తేలింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. కూడా అయిపోయింది. ఓకే బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.